నమస్తే అండి అందరికీ ఈరోజు ఇంటీరియర్ డెకరేషన్ గురించి చూపించబోతున్నానండి వీడియోలో. ఇది దేవుడి గుడి అండి. పైన శంకు చక్రాలు, నామాలు, విఘ్నేశ్వరుడు, దీపాలు వచ్చినాయండి. ఆ తర్వాత వచ్చేసి ఇది టీవీ షోకేస్ అండి. టీవీ పెట్టుకోవటానికి పైన మిర్రర్ ఇచ్చారు. ఆ తర్వాత అటువైపు ఇటువైపు చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారండి. దానికి డోర్ వచ్చింది. ఆ సైడ్ మనం ఫ్లవర్ బుకేస్ కానీ అవి పెట్టుకోవటానికి బాగుంటుంది. ఇది హాల్లో పైన సీలింగ్ అండి, ఫ్యాన్ దగ్గర సీలింగ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఇది పైన చుట్టూరా వచ్చి సీలింగ్ లైటింగ్ అండి. అది సింపుల్గా చాలా బాగా ఇచ్చాడు. 4 వైపులా అలా లైటింగు, సీలింగ్ చాలా బాగుందండి. ఇది హాల్లో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా చుట్టూరా చూసారా లైటింగ్ చాలా బాగా వచ్చింది. ఇది కిచెన్ అండి, షింకు. ఇది పొయ్యి గట్ట అనమాట, గ్యాస్ పొయ్యి పెట్టుకోవడం. దానిపైన ఊరికే చిన్నవి 2 ఇచ్చాడండి ఆయన సామాన్ పెట్టుకోవటానికి. ఇది సైడు మిక్సీ కానీ గ్రైండర్ కానీ పెట్టుకోవటానికి సైడ్ ఇచ్చాడండి. దాని కింద కబోర్డ్లు వచ్చేసినాయి. అది ఎయిర్ పోవటానికండి. అది ఆ కబోర్డుకి ఇది చూడండి పక్కన. ఇది ప్లేవుడ్ అండి. అసలు ఎంత కరెక్ట్గా కబోర్డు స్టైల్లో వచ్చాడండి. ఇది స్లైడ్ డోరు. స్లైడ్ డోర్ అయినా కానీ అక్కడ చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చాడో. ఇది పైన వచ్చేసి ఇవి గిన్నెలు పెట్టుకోవటానికండి, బాక్సులు, గిన్నెలు. దీనికి మిర్రర్ ఇచ్చాడండి. ఆ మిర్రర్కి ఆ లైన్స్ అనేవి చాలా 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 లుక్ తెచ్చినాయండి, చాలా బాగున్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఇది మెయిన్ సింహద్వారం అండి. పికాక్స్ ఇచ్చాడు. ఆ పికాక్స్ చాలా లుక్ వచ్చినాయండి. నెమలి పింఛలకి చూడండి ఆ కలర్, బ్రౌన్ కలర్ ఇచ్చాడు, చాలా లుక్ వచ్చింది. అదేవిధంగా కింద ఫ్లవర్ లాగా. ఇది సింహద్వారం అండి. అది గుమ్మాని పెయింటింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి, చాలా లుక్ వచ్చింది, అసలు అద్భుతంగా ఉంది అది. ఇది వచ్చేసి నెట్ డోర్ అండి. నెట్ డోర్ కూడా నెట్ లాగా ఇవ్వకుండా అది డోర్ లాగా చేయించారండి. చాలా అందంగా ఉంది, రాయల్ లుక్ వచ్చిందండి. దాని సైడు సింహద్వారానికి పక్కనే ఆనుకొని కిటికీ, దాని గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. ఆ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చాడు. ఆ తర్వాత మనం ఎంటర్ అవ్వంగానే రాధాకృష్ణులండి. సింహద్వారం పక్కనే రాధాకృష్ణుల బొమ్మ. ఇంట్లో రాధాకృష్ణుల బొమ్మ ఉంటే చాలా మంచిదండి. ఆ విషయం ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇంట్లో రాధాకృష్ణుల బొమ్మ ఉంటే చాలా మంచిది. ఇది సింహద్వారం పక్కన ఇచ్చాడండి. ఆ తర్వాత అక్కడ దాని పక్కన వాష్ మిషన్ అండి. ఇది మెయిన్ గుమ్మం అన్నమాట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది వచ్చేసి బయట వ్యూ అండి, మీకు చూపిస్తుంది.